శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ దేవేంద్రుని యొక్క ప్రార్థనతోటి మాతలిని పంపించాడు అర్జునుడిని తీసుకురమ్మని. ఆ మాతలి వచ్చి ఆ రథంలో అర్జునుడిని స్వర్గానికి తీసుకెడుతుంటే అనేకములైనటువంటి లోకాలన్నింటినీ కూడా దాటుకుని ఆయన ఆ అర్జునుడు స్వర్గంలో ప్రవేశించి అక్కడ అత్యద్భుతమైనటువంటి అన్నీ కూడా చూసుకుంటూ అక్కడ ఉండేటువంటి నందనవనాన్ని వాటిని కూడా చూసుకుంటూ చక్కగా ఆ దేవేంద్రుడు యొక్క సభలో చక్కగా ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. పైన శ్వేతఛత్రం ప్రకాశిస్తోంది. అక్కడ ఉండేటువంటి ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. విశ్వావసు ప్రభృతిభిర్గంధర్వై స్తుతివందనై స్తూయమానం ద్విజాగ్రైశ్చ ఋగ్యజుస్సామపారగై. అక్కడ విశ్వావసు మున్నగు గంధర్వులందరూ కూడా ఆ ఇంద్రుడిని ప్రశంసాపూర్వకంగా అభివాదాలతో స్తుతిస్తున్నారు. శ్రేష్ఠులైనటువంటి బ్రహ్మర్షులందరూ కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాల్లోని మంత్రాలతోటి ఇంద్రుడిని స్తుతిస్తున్నారు. తతో అభిగమ్య కౌంతేయః శిరసాభ్యగమద్బలి సచైవం వృత్తపీనాభ్యాం బాహుభ్యాం ప్రత్యగృహ్ణత. ఆ తర్వాత బలవంతుడైనటువంటి అర్జునుడు దేవేంద్రుడిని సమీపించి అతని పాదాలకు శిరస్సుతో అభివాదం చేశాడు. దేవేంద్రుడు కూడా తన చక్కటి బలసినటువంటి గుండ్రని బాహువులతోటి అతన్ని హృదయానికి హత్తుకున్నాడు. తతశక్రాసనే పుణ్యే దేవర్షి గణసేవితే శక్ర పాణౌ గృహీత్వైనం ఉపవేశయదంతికే. ఆ తర్వాత ఇంద్రుడు అర్జునుడు చేయి పట్టుకుని ఆ దేవర్షి గణాలచే సేవింపబడేటువంటి పవిత్రమైనటువంటి మణిఖచ్చితమైనటువంటి సువర్ణమయమైనటువంటి తన సింహాసనం మీద తన ప్రక్కనే తన దగ్గరగా కూర్చుండబెట్టుకున్నట్ట. మూర్ధ్ని చైనముపాఘ్రాయ దేవేంద్ర పరవీర అంకమారోపయామాస ప్రశ్రయావనతం తదా. అంతటి దేవలోకానికి వెళ్ళడం అనేటువంటిదే చాలా కష్టమైన విషయం. అందున తను ఉన్నటువంటి ఈ స్వరూపముతోటి ఈ దేహముతోటి అలాగే దేవలోకం వెళ్ళడం అనేటువంటిది ఇంకా కష్టం. అటువంటిది ఆ అర్జునుడు అట్లాగా దేవలోకానికి హాయిగా దేవేంద్రుడి యొక్క ఆహ్వానం మీద వెళ్ళినటువంటి వాడిని ఆ దేవేంద్రుడు ఎంతో ఆదరంగా దగ్గరికి తీసుకుని తన సింహాసనంలోనే పక్కన కూర్చోబెట్టుకునేటప్పటికీ ఇదంతా అర్జునుడికి పరమ ఆశ్చర్యంగా ఉంది. దాంతో ఆయన పాపము చాలా వినయంతో తలకే ఉంచుకుని అట్లా కూర్చున్నట్ట. అటువంటి ఆ అర్జునుడిని చూసి ఆ దేవేంద్రుడు అతని శిరస్సును ఆఘ్రాణించి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్ట. సహస్రాక్ష నియోగ సపార్థ శక్రాసనంగత అధ్యక్రామదమేయాత్మ ద్వితీయ ఇవ వాసవ. ఆ సహస్రాక్షుడి యొక్క ఆదేశానుసారం ఇంద్ర సింహాసనం మీద కూర్చున్నటువంటి అర్జునుడు ఎలా ఉన్నాడయ్యా అంటే రెండవ ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నట్ట. తత ప్రేమ్ణ వృత్రశత్రు అర్జునస్య శుభం ముఖం పస్పర్శ పుణ్యగంధేన కరేణ పరిసాంత్వయన్. ఆ తర్వాత ఆ వృత్రాసురుణ్ణి సంహరించినటువంటి ఆ ఇంద్రుడు ఆ పుణ్యమైనటువంటి పరిమళం కలిగినటువంటి తన చేతితోటి ప్రేమగా సాంత్వనపరుస్తూ అర్జునుడి యొక్క ముఖాన్ని స్పృశించేట. ప్రమార్జమానః శనకైః బాహూచాస్యాయతౌ శుభౌ జ్యాశరక్షేప కఠినౌ స్తంభావివ హిరణ్మయౌ. వింటి నారి యొక్క బాణాల తాపిడి చేత కఠినంగా ఉన్నటువంటి బంగారు స్తంభాల దీర్ఘాలైనటువంటి అందమైనటువంటి ఆ అర్జునుడి యొక్క భుజాల్ని ఇంద్రుడు మెల్లగా తన చేతితోటి దాని మీద స్పృశించేట. వజ్రగ్రహణ చిహ్నేన కరేణ పరిసాంత్వయన్ ముహుర్వజ్రధర బాహూచాస్ఫోటయచ్చనై. వజ్రాయుధాన్ని నిరంతరం అలా పట్టుకోవడం వల్ల మచ్చబడినటువంటి కుడి చేతితోటి ఆ ఇంద్రుడు అర్జునుడి యొక్క బాహువుల్ని స్పృశిస్తూ
సాంత్వనంగా అతనికి ధైర్యం చెబుతున్నట్టుగా ఉన్నట్ట. స్మయన్నివ గుడాకేశం ప్రేక్షమాణ సహస్రదృక్ మర్షేణోత్ఫుల్లనయనో నచాతృప్యత వృత్ర. 1000 కన్నులు కలిగినటువంటి ఇంద్రుడు ఆనందంతో వికసించినటువంటి కన్నులతో నిద్రను జయించినటువంటి అర్జునుడిని గర్వంగా చూసుకున్నట్టు. అతన్ని చూస్తుంటే తన 1000 కళ్ళతోటి అలా చూస్తున్నా కనుక అతను ఎంత మాత్రమో కూడా తృప్తి కలగట్లేదట. ఎందుకంటే తన యొక్క పుత్రుడిగా ఆ అర్జునుడిని తన దగ్గరగా తీసుకోవడం అనేటువంటిది ఆ ఇంద్రుడికి ఇప్పుడే సాధ్యమైంది. అందువలన అదంతా అతనికి చాలా ఆనందంగా ఉందిట. ఏకాసనోపవిష్టౌతౌ శోభయాంచక్రతు సభాం సూర్యాచంద్రమసౌ వ్యోమ చతుర్దశ్యామివోదతౌ. చతుర్దశి రోజున ఉదయించినటువంటి సూర్యచంద్రులు ఆకాశానికి శోభ కలిగించినట్టుగా ఒకే ఆసనంలో కూర్చున్నటువంటి ఆ అర్జునుడు దేవేంద్రుడు కూడా దేవసభకి ఎంతో శోభని కలిగించారు. తత్రస్మ గాథా గాయంతి సామ్నా పరమవల్గున గంధర్వాః తుంబుర శ్రేష్ఠాః కుశలా గీత సామసు. ఆ సమయంలో సామగానంలో కుశలైనటువంటి తుంబురుడు మొన్నకు గంధర్వ శ్రేష్ఠులందరూ కూడా మధురమైనటువంటి స్వనంతో సామలు గానం చేశారట. ఘృతాచి మేనక రంభ పూర్వచిత్తి స్వయం ప్రభ ఊర్వశీ మిశ్రకేశీ చ దండగౌరీ వరూధిని గోపాలీ సహజన్యా చ కుంభయోని ప్రజాగర ఏతాశ్చాన్యశ్చ ననృతు తత్ర తత్ర సహస్రశః చిత్త ప్రసాదనే యుక్తాః సిద్ధానాం పద్మలోచనాః మహాకటితటశ్రోణ్యః కంపమానైః పయోధరైః కటాక్షహావ మాధుర్యైః చేతో బుద్ధి మనోహరైః. ఘృతాచి మేనక రంభ పూర్వచిత్తి స్వయంప్రభ ఊర్వశి మిశ్రకేశి దండగౌరి వరూధిని గోపాలి సహజన్య కుంభయోని ప్రజాగర చిత్రసేన చిత్రలేఖ మధురస్వర అంతమంది మొన్నగు వేలాది మంది అప్సరసలు ఉన్నారు అక్కడ. అటువంటి అప్సరసలందరూ కూడా అక్కడ నృత్యం చేసేట. పద్మలోచనలైనటువంటి అప్సరసలు సిద్ధుల యొక్క మనస్సులను ప్రసన్నం చేసుకోవడంలో లగ్నమయ్యారట. వాళ్ళు తమ యొక్క హావభావాలతోటి కటాక్ష మధురమైనటువంటి కటాక్షములతోటి మనోబుద్ధులతోటి అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్మణి ఇంద్రలోక అభిగమన పర్మణి ఇంద్రసభా దర్శనే 43 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోకాభిగమన పర్వం అనే ఉపపర్వంలో ఇంద్ర సభా దర్శనం అనేటువంటి 43వ అధ్యాయం పూర్తయింది. 44వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. తతో దేవాః సగంధర్వాః సమాదాయ అర్ఘ్యముత్తమం శక్రశ్చ మతమాజ్ఞాయ పార్థమానర్చురంజస. వెంటనే ఆ తర్వాత దేవేంద్రుడి యొక్క మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి ఆ దేవగంధర్వులందరూ కూడా ఉత్తమమైనటువంటి అర్ఘ్యాన్ని తీసుకొచ్చి ఆ అర్జునుడిని యథోచితంగా పూజించేట. పాద్యమాచమనీయంచ ప్రతిగృహ్య నృపాత్మజం ప్రవేశయామాసురథో పురందర నివేశనం. ఆ అర్జునుడికి పాద్యాన్ని ఇచ్చారు, ఆచమనీయాన్ని ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అతన్ని చక్కగా ఇంద్రభవనంలోకి తీసుకెళ్లారు. ఏవం సంపూజితో జిష్ణు ఉవాస భవనే పితు ఉపశిక్షన్ మహాస్త్రాణి ససంహారాణి పాండవ. ఈ విధంగా దేవగణాలందరి చేత పూజింపబడినటువంటి అర్జునుడు జయశీలుడై తండ్రి భవనంలో ప్రయోగ ఉపసంహార సహితంగా మహా అస్త్రాలన్నింటినీ కూడా అభ్యసిస్తూ నివసించాడు. శక్రస్య హస్తాత్ దయితం వజ్రమస్త్రంచ దుస్సహం అశనీశ్చ మహానాదాః మేఘబర్హిణ లక్షణాః. సాక్షాత్తు ఆ ఇంద్రుని చేతి మీదుగా అతనికి ప్రియమైనటువంటి దుస్సహమైనటువంటి వజ్రాస్త్రాన్ని గ్రహించట. అలాగే అశనులనేటువంటి అస్త్రాలని గ్రహించట. వాటిని ప్రయోగిస్తే అవి మహానాదం చేస్తూ మేఘాలు ఆకాశంలో ఆవరిస్తాయట. అంటే ఒక్కసారి ఆ ప్రయోగం చేస్తే ఆకాశం అంతా మేఘాలు కమ్ముకుపోతుందన్నమాట. వాటిని చూసి నెమళ్ళు కూడా నృత్యం చేస్తాయట. గృహీతాస్త్రస్తు కౌంతేయ భ్రాతృన్ సంస్మార పాండవ
పురందర నియోగాచ పంచాబ్దాన్ అవసత్సుఖి. ఆ కుంతీనందరుడైనటువంటి పాండుకుమారుడైన అర్జునుడు ఈ విధంగా అనేకములైనటువంటి దివ్యాస్త్రాలన్నీ ఇంద్రుడి ద్వారా గ్రహించినటువంటి వాడై తన సోదరులందరినీ తలుచుకున్నట్ట. అయితే ఆ ఇంద్రుని ఆజ్ఞ వలన అక్కడ ఆ దేవలోకంలో ఇంద్రుడితో కలిసి 5 సంవత్సరాల కాలము ఆ అర్జునుడు అక్కడ చాలా సుఖంగా ఉన్నట్ట. తతశక్రో అబ్రవీత్ పార్థం కృతాస్త్రం కాలాగతే నృత్యం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాపుని. అర్జునుడు ఈ విధంగా అస్త్రాలన్నీ కూడా పొందినటువంటి వాడు అవగా ఇంద్రుడు అదను చూసుకుని, కుంతినందన నృత్య గీతాలన్నీ కూడా నేర్చుకోవయ్యా, ఇక్కడ చిత్రసేనుడు ఉన్నాడు, అతడు గొప్ప నృత్యాధ్యాపకుడు, అందువలన అతడి దగ్గర ఈ నృత్య అభినయ గీతాలను ఇవన్నీ కూడా నువ్వు అధ్యయనం చేయవలసింది, ఆయన దగ్గర నుంచి స్వీకరించు అని చెప్పట. వాదిత్రం దేవ విహితం నృలోకే యన్న విద్యతే తదార్జయస్వ కౌంతేయ శ్రేయో వైతే భవిష్యతి. ఓ కుంతీనందన, మానవ లోకంలో లేనటువంటి దేవ నిర్మితమైనటువంటి ఆ వాద్య కళను నువ్వు సంపాదించు, దానివల్ల నీకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పట. సఖాయం ప్రదదౌ చాస్య చిత్రసేనం పురందర సతేన సహ సంగమ్య రేమే పార్థో నిరామయ. ఆ విధంగా ఇంద్రుడు చెప్పేటప్పటికీ చిత్రసేనుడు అతనికి చక్కగా ఆ అర్జునుడి దగ్గరికి వచ్చాడు. ఆ అర్జునుడితోటి కలిసి ఒక స్నేహితుడిలా వ్యవహరిస్తూ ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా అర్జునుడికి తాను చక్కగా నృత్యాన్ని గీతాలని ఇవన్నీ కూడా నేర్పేట. గీతవాదిత్ర నృత్యాన్ని భూయేవాదితే సహా తథాపి నాలభచ్చర్మ తపస్వి జ్యోతకారితం. ఆ చిత్రసేనుడు మళ్ళీ ఆ గీతవాద్య నృత్యాలని నేర్పినప్పటికీ కూడా తపస్వి అయినటువంటి అర్జునుడు జోదం వలన జరిగినటువంటి అవమానాన్ని స్మరించి కొంచెం కూడా శాంతిని పొందలేట. అంత స్వర్గలోకంలో నివసిస్తున్నప్పటికీ, ఆ ఇంద్రుడితో కలిసి ఉంటున్నప్పటికీ కూడా అక్కడ అనేకములైనటువంటి దివ్యమైన అస్త్రాలను పొందడమే కాకుండా అనేకములైన కళల్ని అభ్యసిస్తున్నప్పటికీ కూడా ఆ అర్జునుడికి మనస్సుకి శాంతి కలగలేదు. ఇంకా దుస్సాసన వధామర్షి శకునే శౌబలస్య చ తతస్తేనాతులాం ప్రీతిం ఉపాగమ్య క్వచిత్ గాంధర్వమతుల నృత్యం బాధిత్రంచోపలబ్ధవాన్. దుస్సాసన శకులను చంపడానికి అసహనంతో ఉన్న ఆ చిత్రసేనుని అనుపమానమైనటువంటి ప్రీతికి పాత్రుడై గంధర్వ సంబంధమైనటువంటి నృత్య గీతాలన్నీ నేర్చుకుంటున్నాడు. కానీ ఇతని మనస్సులో మటుకు ఇంకా ఆ ఘోరమైనటువంటి అవమానాల తాలూకు వాటి యొక్క బాధ తరంగాలు మనస్సును కొద్దిగా కలవర పెడుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ఆ చిత్రసేనుడి దగ్గర చక్కగా ఇవన్నీ కూడా నేర్చుకున్నట్ట. శిక్షితో నృత్య గుణాన్ అనేకాన్ వాదిత్ర గీతార్థ గుణాంశ సర్వాన్ న శర్మలేభే పరవీరహంత భ్రాతృన్ స్మరన్ మాతరం చైవ కుంతీం. శత్రువుల్ని చంపడంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అర్జునుడు. నృత్య సంబంధమైనటువంటి కళలు కూడా నేర్చుకున్నాడు. అంతటి శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఈయన నృత్య సంబంధమైన అనేక విశేషాలు నేర్చుకున్నట్ట. అలాగే వాద్యాలకి సంబంధించిన విషయాలు నేర్చుకున్నాడు, గీతాలకి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకున్నాడు. అయినప్పటికీ మధ్యలో తన సోదరులను తల్లిని అయినటువంటి కుంతిని స్మరిస్తూ శాంతిని మాత్రం పొందలేకపోయేట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి 44 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోకాభిగమన పర్వం అనే ఉపపర్వంలో 44వ అధ్యాయం పూర్తయింది. 45వ అధ్యాయంలో మనం ప్రవేశించాం. ఆదావేనాథ తం శక్ర చిత్రసేనం రహో బ్రవీద్ పార్థస్య చక్షురుర్వస్యాం సక్తం విజ్ఞాయ వాసవ. ఒకసారి ఏమైందంటే ఆ సభలో అక్కడ ఊర్వశి వీళ్ళందరూ అప్సరసలందరూ కూడా చక్కటి నృత్యాలను చేస్తుంటే అర్జునుడి కళ్ళు ఊర్వశి మీద లగ్నం కావడం అనేటువంటిది గమనించట్లే ఇంద్రుడు. మొదట్లోనే ఏకాంతంలో చిత్రసేనుడితో ఈ విధంగా చెప్పేట. గంధర్వరాజ గచ్ఛాద్య ప్రహితో అప్సరసాం వరాం ఊర్వశీం పురుష వ్యాఘ్ర సోపాతిష్టదుపాల్గుణం. ఓ గంధర్వరాజా, నువ్వు ఈరోజు అప్సరసల్లో శ్రేష్ఠురాలైనటువంటి ఆ ఊర్వశి వద్దకు వెళ్ళు, ఆమెను అర్జునుడిని సేవించడానికి వెళ్ళమని చెప్పు అన్నట్ట. యథార్చితో గృహీతాస్త్ర
విద్యయా మన్నియోగతః తథా త్వయా విధాతవ్యం స్త్రీషు సంగ విశారదః. అస్త్ర విద్యను నేర్చుకున్నాడు. ఆ తర్వాత నా ఆజ్ఞతే నీవు అర్జునుడికి సంగీత విద్యను కూడా నేర్పేవు. అదేవిధంగా నువ్వు అతన్ని స్త్రీ సాంగత్యంలో కూడా నిపుణుడిగా చెయ్యాలి అని చెప్పట. ఏవముక్తస్తథేత్యుక్త్వా సోనుజ్ఞాం ప్రాప్య వాసవ గంధర్వరాజో అప్సరసం అభ్యగాత్ ఊర్వశీం వరాం. ఆ ఇంద్రుడు ఆ విధంగా చెప్పగానే చిత్రసేనుడు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆ అప్సరసల్లో శ్రేష్ఠురాలైనటువంటి ఊర్వశి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి ఆమెను చూసి ఈ విధంగా చెప్తున్నాడు. తాం దృష్ట్వా విదితో హృష్ట స్వాగతేన అర్చితస్తయా సుఖాసీనాం స్మితపూర్వం వచో బ్రవీత్. ఆమెను చూసి చాలా ప్రసన్నత పొందాడు. ఊర్వశి కూడా చిత్రసేనుడు రాకను చూసి ఆనందించింది. స్వాగతపూర్వకంగా అతన్ని సత్కరించింది. అతడు సుఖాసీనుడైన తర్వాత తాను కూడా కూర్చుని ఆమెతో చిరునవ్వుతోటి చిత్రసేనుడు ఈ విధంగా చెప్పాడు. విదితంతేసు శుశ్రోణి ప్రహితో అహం ఇహాగతః త్రిదివస్యైక రాజేన త్వత్ప్రసాదాభినందిన. ఓ సుందరి, నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈ స్వర్గానికి ఏకఛత్రాధిపతి అయినటువంటి ఇంద్రుడు నీ అనుగ్రహాన్ని కోరి నన్ను పంపగా అతని ఆజ్ఞ మీద నేను ఇక్కడికి వచ్చాను. యస్తు దేవ మనుష్యేషు ప్రఖ్యాత సహజైర్గుణై శ్రియాశీలేన రూపేణ వ్రతేన చ దమేన చ ప్రఖ్యాతో బలవీర్యేణ సమ్మత ప్రతిభానవాన్ వర్చస్వీ తేజసా యుక్త క్షమావాన్ వేతమత్సరః సాంగోపనిషదాన్ వేదాన్ చతురాఖ్యాన పంచమాన్ యోధీతే గురు శుశ్రూషాం మేధాం చాష్టగుణాశ్రయాం బ్రహ్మచర్యేణ దాక్షేణ ప్రసవైర్వయసాపి చ ఏకో వై రక్షిత చైవ త్రిదివం మఘవానివ ఆకథనో మానయిత స్థూలలక్ష్య ప్రియం వదః సూర్యదశ్చాన్నపానేన వివిధేనాభివర్షతి సత్యవాక్ పూజితో వక్త రూపవాననహంకృతః భక్తానుకంపీ కాంతశ్చ ప్రియశ్చ స్థిరసంగరః ప్రార్థనీయైర్గుణగణైః మహేంద్రవరుణోపమః విదితస్తే అర్జునో వీరః స్వసర్గఫలమవాప్నుయాత్. త్వంతు శక్రాభ్యనుజ్ఞాతా తస్య పాదాంతికం వ్రజ తదేవం కురు కళ్యాణి ప్రసన్నస్వాం ధనంజయః. ఆయన ఆ ఊర్వశితో చెప్పేట, ఊర్వశి, మహావీరుడైనటువంటి అర్జునుడు ఈ స్వర్గానికి వచ్చాడు కదా, ఆ విషయం నీకు తెలుసు. నీకు కూడా అతడు తెలిసే ఉంటాడు. అతడు దేవతల్లోనూ మనుష్యుల్లోనూ కూడా సహజమైనటువంటి సద్గుణముల చేత, శోభ చేత, తన యొక్క ప్రవర్తన చేత, రూపం చేత, చక్కగా నియమాలను ఆచరించడం చేత, ఇంద్రియ నిగ్రహం చేత మిక్కిలి ప్రసిద్ధమైనటువంటి వాడు. అంతేకాదు బలపరాక్రమాల్లో చాలా విఖ్యాతుడు. అతడు అందరికీ ఇష్టుడు, ప్రతిభాశాలి, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా సహనం కలిగినటువంటి వాడు, ఏ విధమైనటువంటి ఆశ్చర్యం లేనటువంటి వాడు, సాంగోపాంగంగా 4 వేదాలను, ఇతిహాస పురాణాలను చదివినటువంటి వాడు, గురు శుశ్రూష చేసి అధ్యయనం చేసి 8 విధాలైనటువంటి మేధను పొందినటువంటి వాడు. బ్రహ్మచర్యం చేత, కార్యదక్షత చేత, సంతానం చేత, వయస్సు చేత ఇంద్రుల్లా స్వర్గాన్ని తానొక్కడే రక్షింపగలిగినటువంటి వాడు. అతడు గొప్పలు చెప్పుకోడు, ఇతరులను ఎప్పుడూ గౌరవిస్తాడు. స్థూలంలా సూక్ష్మాన్ని కూడా గ్రహించగలిగినటువంటి వాడు. చక్కటి సూక్ష్మ బుద్ధి, ప్రియంగా మాట్లాడతాడు. అలాగే వివిధములైనటువంటి అన్నపానాదులతో స్నేహితుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. సత్యాన్నే పలుకుతాడు. అందరి చేత పూజింపబడేటువంటి వాడు. మంచి వక్త, అలాగే మంచి రూపం కలిగినటువంటి వాడు. అహంకారం లేనటువంటి వాడు. తనకు విధేయులైనటువంటి వాళ్ళ పట్ల జాలి కలిగినటువంటి వాడు. అందరి చేత కోరబడేటువంటి వాడు. ప్రియమైనటువంటి వాడు. యుద్ధంలో స్థిరంగా ఉండగలిగేవాడు. ప్రశంసింపదగినటువంటి గుణగణముల చేత ఇంద్రుడు వరుణులతో సమానమైనటువంటి వాడు. అటువంటి అర్జునుడు స్వర్గానికి వచ్చాడు. నీకు తెలిసే ఉంటుంది కదా, ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. ధనంజయుడు నీ పట్ల ప్రసన్నుడే ఉన్నాడు, అందువలన నువ్వు ఈ విధంగా చెయ్యి అని ఆ ఊర్వశి దగ్గర ఏదైతే తన దేవరాజు అయినటువంటి ఇంద్రుడు చెప్పాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. అయితే మేధాశక్తి సాధారణంగా 8 రకాలుగా ఉంటుంది అని చెబుతారు. మేధాశక్తి 8 రకాలుగా ఉంటుంది. అది ఎలాగంటే శుశ్రూష, శ్రవణము, గ్రహణము, ధారణము, ఊహ,
అపోహార్థ విజ్ఞానము, తత్వజ్ఞానము, బుద్ధి గుణములు, ఇలాగ 8 రకములైనటువంటి వాటి విధానంతో ఉంటుంది. శుశ్రూష అంటే శ్రోతుమిచ్చా శుశ్రూష అంటారు. అంటే వినాలనేటువంటి కోరిక ఉండడము. అంతేకాకుండా శుశ్రూష అంటే సేవ కూడాను. అంటే గురువుల్ని సేవిస్తూ వాళ్ళ దగ్గర ఉండేటువంటి సమస్తమైనటువంటి విద్యలను పొందడం అనేటువంటిది ఒకటి. అలాగే శ్రవణం, ఎవరు పెద్దవాళ్ళు ఏమి చెప్పినప్పటికీ కూడా తనకంటే గొప్పవాళ్ళైనటువంటి తనకు తెలియనటువంటి విషయాలు ఎవరు చెబుతున్నా వాళ్ళ దగ్గర వినడం, విన్నదాన్ని గ్రహించడం, గ్రహించిన దాన్ని ధారణ చేయడం. ఈ శ్రవణము, గ్రహణము, ధారణము అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి, ఇప్పుడు అందరికీ కూడా కావలసినటువంటివి అవి అటువంటివి. అలాగే ఊహ అపోహ, అలాగే అర్థ విజ్ఞానము, తత్వజ్ఞానము, ఇవి ఉంటే వీటిని బుద్ధి గుణాలు అంటారు. ఈ మేధ ఇలా 8 రకములుగా విభజింపబడి ఉంటుంది. ఈ 8 రకాల గుణములు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మేధావంతులుగా చెప్పబడతారు. అంటే చక్కటి బుద్ధి వైషజ్యం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి వాడే ఈ అర్జునుడు. ఏవముక్త్వా స్మితం కృత్వా సమ్మానం బహుమన్యత ప్రత్యువాచ ఊర్వశీ ప్రియత చిత్రసేన మనిందిత. ఆ చిత్రసేనుడు ఇలా చెప్పగానే ఊర్వశి మందహాసం చేసింది. ఆ ఆదేశం తనకు సమ్మానంగా భావించింది. ప్రకాశింపదగినటువంటి సుందరి ఊర్వశి మిక్కిలి ప్రసన్నురాలై చిత్రసేనుడితో ఈ విధంగా బదులు పలికిందట. యస్త్వస్య కథితః సత్యః గుణోద్దేశస్త్వయా మమ తం శ్రుత్వా అవ్యధయం పుంసః వృణుయాం కిమతోర్జునం. ఓ గంధర్వరాజా, నువ్వు అర్జునుడి గురించి చెప్పినటువంటి గుణవర్ణన ఏదైతే ఉందో అదంతా కూడా యథార్థమైంది. ఇందులో ఏ విధమైన అతిశయమైనటువంటి విషయం లేదు. నేను ఇతరుల ద్వారా అతని గుణగణాలన్నీ విని అతని పట్ల కామమోహితురాలనయ్యాను. అందువలన అతన్ని గాక ఇంకెవరిని వరిస్తానయ్యా. మహేంద్రస్య నియోగేన త్వత్త సంప్రణయేన చ తస్య చాహం గుణౌఘేన ఫాల్గునే జాతమన్మథ గచ్చత్వం హి యథా కామం ఆగమిష్యామ్యహం సుఖం. ఆ మహేంద్రుని ఆజ్ఞ చేత, నీ ప్రీతిపూర్వకమైనటువంటి మాటల చేత, అర్జునుని యొక్క సద్గుణ సమూహం చేత నాకు అతని పట్ల కామభావం కలిగింది. అందువల్ల నీకు నువ్వు వెళ్ళవయ్యా, నేను స్వేచ్ఛగా సుఖంగా అతని దగ్గరికి వెడతాను అని చెప్పింది. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఇంద్రలోకాభిగమన పర్వణి చిత్రసేన ఊర్వశీ సంవాదే 45 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఇంద్రలోకాభిగమన పర్వం అనేటువంటి ఉపపర్వంలో చిత్రసేనోర్వశీ సంవాదం అనేటువంటి 45వ అధ్యాయం. ఈ అర్జునుడు ఈ దేవలోకంలో ఉండడం అనేటువంటిది వీళ్ళందరూ కూడా ఏంటంటే భవిష్య ద్రష్టలు. ముందు భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలిసినటువంటి వాళ్ళు కావడం చేత అనేకములైనటువంటి విద్యలన్నీ కూడా అర్జునుడికి అవసరమని భావించినటువంటి దేవేంద్రుడు ఉత్తరోత్తర ఇతనికి ఏవైతే అవసరమవుతాయో అవన్నీ కూడా దేవలోకంలో అతనికి నేర్పడం కోసమని, అధ్యయనం చేయించడం కోసమని తన దగ్గర అట్టే పెట్టుకున్నాడు. మరి మహేశ్వరుడికి ఇదంతా తెలుసు కాబట్టి ఆయన అర్జునుడిని నువ్వు స్వర్గానికి వెళ్ళవయ్యా అని ఆజ్ఞాపించాడు. అందువల్ల వీళ్ళందరూ ఏంటంటే భవిష్యత్ ద్రష్టలు కాబట్టి జరగబోయేటువంటి కార్యక్రమానికి ఒక చక్కటి సోపాన మార్గాన్ని ఇప్పుడు ఇక్కడ నిర్మింపబడుతోందని తెలియజేస్తూ స్వస్తి.